ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ అంకెల్ ఛానల్. నేను మీ రాజేష్. ఈ వీడియోలో మనం మీ Naukri.com యొక్క అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయొచ్చు అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. దీనికోసం మీరు మీ Naukri.com పోర్టల్లోకి మీ ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, టాప్ రైట్ హ్యాండ్ సైడ్ మనకి మై Naukri అని కనబడుతుంది కదా. ఇక్కడ మీ మౌస్ కర్సర్ పాయింట్ ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత మీకు ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి కమ్యూనికేషన్ అండ్ ప్రైవసీ అని ఒక బ్లూ బ్యాక్గ్రౌండ్ కలర్లో మనకు కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఏం చేయక్కర్లేదు, అది ఉందో లేదో ఒకసారి చూసుకోండి. చూసిన తర్వాత మీరు ఎలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి నాట్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ చేంజ్ రైట్ నౌ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ రీడ్ మోర్ అని చూడండి, దీని కింద నాట్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ చేంజ్ రైట్ నౌ కింద రీడ్ మోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యువర్ అకౌంట్ విల్ బి డీయాక్టివేటెడ్ ఫర్ అని ఉంది కదా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి డీయాక్టివేట్ టిల్ నెక్స్ట్ లాగిన్, ఇంకోటి వచ్చి డిలీట్ అకౌంట్. మనం పర్మనెంట్గా డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక రీజన్ మనం చూస్ చేసుకోవాలన్నమాట, ఎందుకు డిలీట్ చేద్దాం అనుకుంటున్నామని. నేను ఇక్కడ ఫౌండ్ న్యూ జాబ్ అని ఉంది కదా, ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిలీట్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇంకోసారి ఏంటంటే మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత డిలీట్ అకౌంట్ అండ్ లాగౌట్ మీద క్లిక్ చేయండి. సో డిలీట్ మీద క్లిక్ చేయగానే మీ Naukri అకౌంట్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇది మీ Naukri.com యొక్క అకౌంట్ని డిలీట్ చేసుకునే విధానం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.